హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈరోజు నా ఛానల్ కంటెంట్ వచ్చేసి గోంగూర చికెన్. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దాం పదండి. దానికోసం ముందుగా కడాయిలో కొద్దిగా ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు ఇంకా ఇలాచీ వేసుకొని ఈ మసాలా మొత్తం మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇంతలో గోంగూర ఉడికించుకోవాలి కాబట్టి దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత ఆల్రెడీ కడిగి పెట్టుకున్న గోంగూర యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి పచ్చిమిర్చి అయితే వేగిపోయింది. సో దీంట్లోకి గోంగూర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది అడుగు అంటనివ్వకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. సో ఈ గ్యాప్లో మన మసాలా కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, నేను రోలే యూజ్ చేస్తున్నాను, మిక్సర్ ఏం యూజ్ చేయట్లేదు. సో ఇప్పుడు చికెన్ టైం వచ్చేసింది. సో చికెన్ ఉడికించుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లోకి కొద్దిగా ఎండుమిర్చి, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకొని ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా పుదీనా ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటో యాడ్ చేసుకుందాం. ఇది కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత పసుపు ఇంకా ఆల్రెడీ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం. ఆనియన్, టమాటో అదంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. సో దీంట్లోకి వాటర్ వచ్చేసినాయి కాబట్టి ఇంకొద్దిసేపు ఉడికించుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపడా కారం పొడి, ఇంకొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని పీసెస్కి బాగా పట్టుకునేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. చికెన్ అయితే ఉడికిపోయింది. సో దీంట్లోకి గోంగూర యాడ్ చేసేసుకుందాం. గోంగూర కూడా బాగా పట్టేంత వరకు స్టవ్ పైన ఉడికించుకోవాలి. అండ్ లాస్ట్లో మనం దంచి పెట్టుకున్న మసాలా పొడి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. అట్ లాస్ట్ కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇదండి గోంగూర చికెన్ రెసిపీ. సో మీకు ఎలా అనిపించిందో ట్రై చేసి మీరు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.